అయిపోయింది, సమావేశాలు అయిపోయినాయి. బాబాసాహెబ్ ఢిల్లీకి వచ్చేసాడు, అందరు ఢిల్లీకి వచ్చారు. ఆ రోజుల్లో ఉన్న 5 ఇంగ్లీష్ పత్రికలు రాసినాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఉన్నాయి కదా పత్రికలు, పయనీర్ పత్రికలు రాసినాయి. ద గ్రేట్ ప్యాట్రోట్ ఆఫ్ ఇండియా ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి, ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోయిన తర్వాత అంబేద్కర్ ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో పేపర్స్ అన్నీ కూడా ఆయన గురించి రాసాయట. ఏమని రాసాయట అంటే ద గ్రేట్ ప్యాట్రోట్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి రాశాడు. అంటే దేశంలోనే నంబర్ 1 దేశభక్తుడు అని చెప్పేసి పేపర్ వాళ్ళు రాశారట. అది టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాడు. ఏ పేపర్లు చెప్తున్నాడు? ద టైమ్స్ ఆఫ్ ఇండియా, పయనీరు, ఇంకా కొన్ని పేపర్స్ అని చెప్తున్నాడు. అరే కంత్రి, ఇప్పుడు నేను అడుగుతున్నారా, నీ నోటికి వచ్చింది నువ్వు పిచ్చోన్లాగా వాగేసి అక్కడ ఉన్న వాళ్ళను గొర్రెలను చేయడమేనా, లేకుంటే ఏదైనా ఒక ఆధారం ఉందా? ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అని స్పెషల్గా నువ్వు చెప్పినావు, అలాగే పయనీర్ అని కూడా స్పష్టంగా చెప్పినావు, ఇంకా కొన్ని పేపర్లు అని చెప్పి టోటల్గా 5 పేపర్లు చెప్పినావు. సరే 5 పేపర్లు పక్క పెట్టేది, మీద 3 పేపర్లు పక్క పెడదాం. 2 పేపర్లు అయితే చెప్పావు కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా, పయనీరు. 1930 ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈ పేపర్లో వచ్చినట్టు ఒక ఆధారం చూపించరా, ఒక ఆధారం చూపించు. నేను మొత్తం రీసెర్చ్ చేశాను. నేను టైమ్స్ ఆఫ్ ఇండియా, పయనీర్ పేపర్స్ మొత్తం చూసా. అసలు ఎక్కడ కూడా అసలు నాకు అర్థం కాదు, కామెడీ నాకు అర్థం కాదు. అంబేద్కర్ దేశభక్తుడు ఎట్లా అవుతారా చెప్పు అసలు. సరే దీని గురించి నెక్స్ట్ చెప్తా. అంటే ఏ ఒక్క పేపర్లో కూడా అంబేద్కర్ గురించి గొప్పగా రాసిన, రౌండ్ టేబుల్ సమావేశాల్లో గొప్పగా రాసినట్టు, అంబేద్కర్ గురించి గొప్పగా రాసినట్టు ఎక్కడ లేదు. లేనప్పుడు నువ్వు ఎట్లా చెప్తున్నావురా? వీడియో మనకు ఫస్ట్ వీడియోలో ఏం చెప్పిండు, అంబేద్కర్ ఆ రూమ్ పక్కన, కిటికీ పక్కన నిలబడి అంబేద్కర్ రాత్రి మొత్తం రాస్తున్నాడు. 11 గంటలు రాస్తుండు, రాత్రి 2 గంటలు చదువుతున్నాడు, 3 గంటలు చదువుతున్నాడు, 4 గంటలు చదువుతున్నాడు, 6 గంటలు చదువుతుండు అన్నట్టు ఏదో అంబేద్కర్ పక్కన కిటికీ పక్కన ఉండి కిటికీకి వెళ్ళి తొంగి చూసుకుంటూ చెప్పిండు. ఫస్ట్ పార్ట్ చూడండి ఒకసారి, చూడండి వాళ్ళు ఫస్ట్ పార్ట్ చూసి ఈ పార్ట్ చూడండి. చెప్పిండు వీడు. ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్తుండు. ఆ రోజు వీడు ఏదో బతికి ఉండి ఆ రోజు చూసిన వాళ్ళలాగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందట, పయనీర్ పేపర్ వచ్చిందట. అరే దొంగ కృష్ణ, కంత్రి కృష్ణ, ఒక్క ఆధారం చూపించరా. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు? నీ బతుకులు అన్నీ వినారా? ఎప్పుడు అబద్ధం అబద్ధం అబద్ధం, అంబేద్కర్ తోపు తురుము, అది ఎప్పుడేమైనారా? అప్పుడే అంబేద్కర్ ఏం చేసాడో అది చెప్పండి రా. చెయ్యని దాని గురించి, ఆయన గురించి రాని విషయాల గురించి ఏదో తోపుకాన్లుగా మీరు మాట్లాడడం ఏందిరా? ఎంతకాలం రా ఇలా మోసం చేస్తారు? 75 సంవత్సరాలుగా మోసం చేస్తారు మమ్మల్ని. ఇంకా ఎంతకాలం రా మోసం చేసేది మీరు, దరిద్రులారా. చూద్దాం నెక్స్ట్ ఇంకేం మాట్లాడుతుంది చూడు. ఇంకా జాకెలు ఎట్లా వేస్తాడు చూడండి. భారతదేశానికి నిజమైన భక్తుడు ఎవరంటే అంబేద్కర్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చిన స్టేట్మెంట్ భయంకరంగా ఉంటుంది. ఇంకో పేపర్ ఒక ముందడుగు ఏం చేసిందంటే, నిజంగా ఇలాంటి గొప్ప పోరాట యోధుడు ఈ దేశంలో ఉన్నాడు గనక, ఈ భరతమాత ముద్దుబిడ్డ కాబట్టి, రేపు స్వాతంత్ర్యం వస్తే ఇతని నాయకత్వంలోనే వస్తుంది తప్ప దేశంలో ఇంకెవరి నాయకత్వం వచ్చినా స్వతంత్రం రాదు అని రాశారు. చార్టర్ బాక్స్ గాడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఆ రోజు పేపర్లో అట అంబేద్కరు నంబర్ 1 దేశభక్తుడు అని చెప్పి రాశారట. అలాగే స్వతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈయన ద్వారానే వస్తుంది తప్పించి ఇంకెవ్వరి ద్వారా రాదు అని చెప్తున్నాడు. అరే ఆధారం చూపించరా. నువ్వు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దరిద్రుడా, ఒక ఆధారం చూపించాలా, ఒక రిఫరెన్స్ ఇట్లా పడేయాలా మొక్కల మీద. మా మొక్కల మీద ఒక రిఫరెన్స్ పడేస్తే మేము నమ్ముతాం. నీ నోటికి వచ్చినట్టు నువ్వు నవలలు, చందమామ కథలు, హర్రర్ కథలు చెప్పుట పోతే ఎట్లరా ఏదవా? సరే నీకు అడుగుతున్నారా నేను ఇప్పుడు నీకు ఒక ప్రశ్న అడుగుతున్నారా? ఒక్కసారి మీ అందరు కూడా ఏం చేయండి అంటే, వీడేమన్నాడు, దేశంలోనే నంబర్ 1 దేశభక్తుడు అని చెప్పింది కదా. ఇప్పుడు మనము గూగుల్లో మీరు ఏం చేయండి అంటే, హూ ఈజ్ ద గ్రేట్ ప్యాట్రియాట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గూగుల్లో కొట్టండి ఒకసారి మీ అందరు వీడియో ఆపి ఒకసారి కొట్టండి. గొప్ప దేశభక్తుల పేర్లు ఒక 10 వస్తాయి. ఆ 10లో మొదటి పేరు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, రామ్ ప్రసాద్ బిస్మిల్, సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, మంగల్ పాండే, నానా సాహెబ్. ఇక్కడ అంబేద్కర్ పేరు ఉన్నది. ఇలా దేశంలోనే టాప్ 10లో అంబేద్కర్ పేరు ఎక్కడ లేదు. అసలు దేశభక్తుల గురించి పక్కన పెడదాం రా. స్వతంత్రం వస్తే అంబేద్కర్ వల్లనే వస్తుంది అన్నావు కదా. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న అడుగుతున్నారు కంత్రిగా.
స్వతంత్రం వల్ల వస్తే అంబేద్కర్ వల్లే రావాలంటే అంబేద్కర్ స్వతంత్ర ఉద్యమాలు చేసి ఉండాలి, ప్రజలను మోటివేషన్ చేసి దేశ స్వాతంత్రం కోసం పోరాడే విధంగా మోటివేషన్ చేసి ఉద్యమాలను నడిపించాలి. నేను నీకు అడుగుతున్నాను కంత్రిగా, నీకే కాదు అంబేద్కర్ అందరికి అడుగుతున్నాను నేను, అంబేద్కర్ పాల్గొన్న ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి. పలానా స్వతంత్ర ఉద్యమం కోసము పలానా ఉద్యమంలో అంబేద్కర్ బ్రిటిష్కు వ్యతిరేకంగా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఒక్క సంఘటన చెప్పండి. ఇప్పుడు నేను ఏవైతే రెండు విషయాలు చెప్తా, ఆ రెండు విషయాలు రిఫరెన్స్ కింద వస్తాయి చూడండి, ఆ కింద వస్తాయి చూడండి. ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్నవాడు అంబేద్కర్, రిఫరెన్స్ చూడండి. ఈ దేశానికి రాజ్యాంగం వద్దన్నవాడు అంబేద్కర్, కింద రిఫరెన్స్ చూడండి. మరి ఈ దేశానికి స్వాతంత్రం వద్దు, రాజ్యాంగం వద్దన్నవాడు వల్ల దేశానికి స్వాతంత్రం వెళ్ళి వస్తుందిరా? ఏం మాట్లాడుతున్నారా మీరు? అది నోరా లేకుంటే సెప్టిక్ ట్యాంక్ రా? ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు మీరు. మీ నోటికి వచ్చింది మాట్లాడమేనా? అలా వాస్తవాలు అవసరం లేదురా. ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఒక పెద్ద డిజాస్టర్గా ఫీల్ అవుతా అన్నారా? అలాంటి అంబేద్కర్ స్వతంత్ర ఉద్యమం కోసం ఎట్లా పోరాడతారా? అసలు ఆ స్వతంత్ర ఉద్యమం కోసం స్వతంత్రం కోసం ఈరోజు అంబేద్కర్ పోరాడి ఉండారా? ఒక్క సంఘటన చూపించు. అలాంటిది అంబేద్కర్ వల్ల స్వతంత్రం వస్తుంది పేపర్ ఎట్లా రాస్తాయిరా? పోనీ రాసినాయి అనుకుందాం, ఒక్క ఆధారం చూపించిన దరిద్రుడా. ఆధారం చూపించడానికో నీ అంత దుష్టపు నా కొడుకు ఇంకొక లేడీగా నీలాంటి నువ్వు మమ్మల్ని అందరూ చీటింగ్ చేస్తున్నావు. నువ్వు చూపిస్తే నువ్వు ప్రూఫ్ చూపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఒక వీడియో నీకోసం స్పెషల్గా చేసి రిఫరెన్స్ కంత్రి కృష్ణ రిఫరెన్స్ పెట్టినని ఒక వీడియో పెడతా. చల్లరా, నీకు ఇది ఛాలెంజ్ రా. నీకు దరిద్రుడా, నా ప్రతి వీడియో నువ్వు చూస్తావు నాకు తెలుసు. ఈ ఛాలెంజ్ నీకేరా దరిద్రుడా. సరే, నెక్స్ట్ చూడండి. ఇంకా ఈ కంత్రిగాడు ఇంకేం జాకెలు పెడతాడో చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం ఎవరు ఆదివారంలో వస్తుంది? ఎస్, ఫ్రీడమ్ విల్ బి కమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వాతంత్రం వస్తే ఈయన నాయకత్వంలో వస్తుందని రాశారు. ఇంతకంటే మంచి నాయకుడు దొరకడు అని రాశారు. ఇది ఎవరి ఎఫెక్ట్ చెప్పండి? ఇది ఎవరి ఎఫెక్ట్? ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇది గాంధీకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకని? స్వాతంత్ర్యం తెచ్చేవాడిని నేనే అంటున్నాడు. కానీ ఇప్పుడు పేపర్లు గాంధీని మర్చిపోయినాయి. ఎవరిని తీసుకొచ్చారు? అంబేద్కర్ ద్వారా వస్తుంది నాయకత్వం. ఈయన నాయకత్వమే అధికారం తెస్తుంది, స్వాతంత్ర్యం తెస్తుంది. ఈ జాకిలు చూడండి, అసలు ఏం జాకిలు అవి, ఏంలో అసలు నాకు ఏం అర్థమవుతుంది. అరే దరిద్రుడా, అంబేద్కర్ వల్లనే స్వతంత్రం వస్తుంది అని చెప్పేసి ఆ పేపర్లు రాయగానే గాంధీజీ భయపడిపోయినట. ఎందుకు? ఆయన ఇంతకాలం నేను కష్టపడ్డంత గంగలో పోయింది, మొత్తం అంబేద్కర్ హీరో అయిపోయిండు దేశంలో అని చెప్పేసి ఆయన ఫీల్ అయినట. ఫీల్ అయ్యి ఏం చేసిండట అది చెప్తాడు వినండి. దరిద్రుడు. గాంధీ గుండెలో రైలు పరిగెత్తినాయి. అమ్మ నాయనో, ఇన్నేళ్ల నుంచి నేను పోరాటం చేస్తుంటే గోచి గొంగడేసుకొని భగవద్గీత తీసుకొని కర్ర సంకన పెట్టుకొని దేశాలు తిరుగుతుంటే ఆఫ్టర్ ఒక అన్టచబుల్ నాయకత్వంలో మాకు స్వాతంత్ర్యం వస్తుందా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆ స్వాతంత్ర్యం మాకెందుకు? మీరు ఎప్పుడు అనుకోరు అట్లా. ఆఫ్టర్ ఆల్ వీడు పరిపాలిస్తాడా మమ్మల్ని అనుకోరు మీరు. వాళ్ళు అనుకుంటారు వీడు పరిపాలన చేస్తాడా మమ్మల్ని. ఇతని నాయకత్వంలో స్వాతంత్ర్యం వస్తుందా? నో, అంగీకరించే క్వశ్చనే లేదు. చూడండి, గాంధీ గారు ఆ రోజు అన్నారట. అంటే వీడు కూడా ఇప్పుడు గాంధీ దగ్గర పక్కనే ఉన్నాడు అనమాట. గాంధీ పక్కన ఉండి వీడు విన్న మాటలు అనమాట. ఏంది అంటే, ఒక అన్టచబుల్ వల్ల మాకు స్వతంత్రం వస్తుందా? అంబేద్కర్ హీరో కాగానే గాంధీజీకి భయం ఏందట. ఒక అన్టచబిలిటీ వల్ల మాకు స్వతంత్రం వస్తుందా? అది మేము యాక్సెప్ట్ చేస్తామా? నెవర్, మేము యాక్సెప్ట్ చేయము. అరే నువ్వు మనిషివేనారా అసలు? నువ్వు నాకు అర్థం కాదు. నేను తిట్టాలంది కానీ మామూలుకి ఇప్పుడే ఒక మాట ఇచ్చిండ్రా. ఒరే, ఈ మాటలు గాంధీజీ అంబేద్కర్ గురించి మాట్లాడినట్టు ఏ పుస్తకంలో ఉంది? ఎక్కడ రాయబడి ఉన్నది? లేకుంటే అంబేద్కర్ రాశాడా, లేకుంటే గాంధీజీ రాశాడా, ఏ పుస్తకం రాసిండు, లేకుంటే ఏ న్యూస్ పేపర్లో వచ్చిందో ఒక ఆధారం చూపించరా. అసలు ఈ దేశానికి స్వాతంత్రమే వద్దు అన్న అంబేద్కర్ కోసం గాంధీజీ ఎందుకు టెన్షన్ పెడతారు? నీ అమ్మ. చూడండి, 75 సంవత్సరాలుగా మనల్ని ఎంత మోసం చేసి చూడండి వీళ్ళు.
ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న అంబేద్కర్కి, ఈ దేశానికి రాజ్యాంగం వద్దన్న అంబేద్కర్కి ప్రతి కాలనీలో, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెల్లో, ప్రతి వాడల్లో, పార్లమెంట్లో, సిటీల్లో, సిటీ నడి మధ్యలో, అటు విజయవాడ, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద పెద్ద విగ్రహాలు కట్టాం మనం. కానీ ఈ దేశ స్వాతంత్రం కోసము ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ విగ్రహం ఎవరైనా చూసారా? 23 సంవత్సరాల ఒక కుర్రోడు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజ 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 వణికిచ్చిండు. మరి అలాంటి భగత్ సింగ్ అనే విగ్రహం కనబడుతుందా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఏమైనా కనబడుతున్నాయా మనకు? ఝాన్సీ రాణి విగ్రహాలు మనకు కనబడుతున్నాయా? ఒక జిల్లాలో ఒక 10 ఉంటే, ఇప్పుడు చెప్పిన దేశం కోసం పోరాడిన వీళ్ళ విగ్రహాలు ఒక జిల్లాలో 10 ఉంటే, ఈ దేశం స్వాతంత్రం వద్దు, రాజ్యాంగం వద్దు అన్న అంబేద్కర్కు ఒక జిల్లాలో వేలల్లో విగ్రహాలు ఉన్నాయి. చూడండి మనం ఎంత రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నామో. ఇంకా వీడు ఏం చెప్తున్నాడో చూద్దాం. వెంటనే గాంధీ గారు ఉత్తరం రాసిండు. ఎవరికి? వైస్రాయ్ జనరల్కు. చూడండి వీడు ఎట్లా మాట్లాడుతుంది చూడండి. అంటే ఇలాంటి ఒక దళితుడు పరిపాలిస్తే మేము ఆ దళితుడి చేత పరిపాలించబడాలా, మాకంత కర్మ పట్టిందా అన్న విధంగా మాట్లాడుతున్నాడు. నిజంగా అంబేద్కర్ని ఆ విధంగా ఆ రోజు కాంగ్రెస్ కానీ గాంధీజీ అనుకుంటే 1946లో రాజ్యాంగాన్ని రాసుకోవడానికి ఎన్నికలు జరిగినప్పుడు అంబేద్కర్ చిత్తుగా ఓడిపోతాడు దళిత నియోజకవర్గంలో. అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ రోజు గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ ముగ్గురు కలిసి మహారాష్ట్ర నుంచి ఒక ప్రజల చేత ఎన్నుకోబడలేదు, నామినేటెడ్ పోస్ట్ ద్వారా రాజ్యాంగ కమిటీలోకి తీసుకొచ్చి డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో చైర్మన్గా చేసి మేము అందరం తీసుకొని రాసిన రాజ్యాంగాన్ని నువ్వు ఫేర్గా నోట్స్ తయారు చేయని చెప్పేసి ఇచ్చిండు ఆయనకు. మరి నిజంగా అలాంటి ఆలోచన వీళ్ళకు ఉంటే ఆ రోజు అంబేద్కర్కి రాజ్యాంగ కమిటీలోకి తీసుకొచ్చేవాళ్ళు కాదు కదా. అంటే ఇక్కడ ఏంటి అంటే అంబేద్కర్ని హీరో చేయడానికి మిగతా రాజకీయ నాయకులు, దేశ నాయకులందరూ ఒక మూర్ఖులు, ఒక ఎదవలు అని ఒక నరేషన్ ఏ విధంగా తయారు చేస్తున్నారో ఒక్కసారి చూడండి. నిజంగా అంబేద్కర్కు ఈరోజు ఏవైతే విగ్రహాలు పెడుతున్నామో ఆ అర్హత, మన గౌరవాన్ని, మనం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించే అర్హత అంబేద్కర్కు ఉందా? ఒకసారి మీ అందరూ ప్రశ్నించుకోండి. నెక్స్ట్ చూద్దాం. అయ్యా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రాలేదు, తప్పైంది. చూడండి ఇమీడియట్గా గాంధీజీ భయపడి ఇమీడియట్గా బ్రిటిష్ వాళ్ళకి లెటర్ రాసినట్టు. ఏమని రాసినంటే, అయ్యా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రాలేదు, నన్ను క్షమించండి అని ఈయన ఒక లెటర్ రాసినట్ట. ఆ మాట చెప్పగానే అక్కడ ఉన్న ముందర గొర్రెలన్నీ నవ్వుతున్నాయి. అందుకే వీళ్ళను క్రిస్టియన్స్ని వాళ్ళ యేసు కూడా ఏమన్నాడంటే, మీరు గొర్రెలు, నా గొర్రె బిడ్డలు అన్నాడు. ఐఎమ్ ద షెపర్డ్ అని చెప్పిండు. నేను గొర్రెల కాపర్ని అన్నాడు. వీళ్ళని గొర్రెలను అందుకే యేసే చెప్పిండు స్వయంగా. అంటే వీళ్ళకి ఏంటంటే ముందర గొర్రె ఎట్లా పోతుంటే మిగతా అన్ని గొర్రె అట్లనే పోతాయి. ఆడు అబద్ధం ఆ కంత్రి కృష్ణ గాడు స్టేజ్ మీద నిలబడి అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా అనేది వాళ్ళకి ఏం అవసరం లేదు. అంబేద్కర్ని హీరోని చేస్తున్నాడు, వాళ్ళ ఈగోలు సాటిస్ఫై అవుతుంది, అంతే వాళ్ళకి కావాల్సింది. మరి వీడు చెప్పేది నిజమా అబద్ధమా, అది ఎంతవరకు వాస్తవము, ఇవేవి కూడా వీళ్ళకి అవసరం లేదు. ఇవేవి అవసరం లేదు వాళ్ళకి. ఇది పరిస్థితి. చూడండి వీడు ఇంకేం చెప్తారో చూద్దాం. దయచేసి రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాల్ ఫర్ చేయండి. ఇది సీక్రెట్ లెటర్, ఇది ఎవరికి తెలియదు. నీకంటే తెలిసిందని మీరు అడగొచ్చు, అది నాకు కూడా ఏం తెలియలే. ఈ మధ్య ఒకడు ఏం రాసినాడు, లెటర్స్ ఆఫ్ గాంధీ అని ఒకటి బుక్ రాసిండు. ఆయన రాసిన లెటర్లు అన్నీ కలిపి ఒక పుస్తకం వేసిండు. వాడికి తెలిసి తెలవక ఇది కూడా దాంట్లో పెట్టేసిండు. ఎంత జోకర్ గడి ఉన్నవరా నిజంగా. అంటే ఇప్పుడు ఆ బుక్ రాసిన వాడు అంత పెద్ద జోకరు. ఆ జోకర్ గురించి చెప్తున్నా, ఈడో పెద్ద జోకర్ గాడు వీడు. నన్ను రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకు దయచేసి పిలవండి గాంధీ లెటర్ రాశాడట బ్రిటిష్ వారికి. అప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సరేరా నువ్వు అన్న ప్రకారమే లెటర్ రాశాడనుకుందాం.
ఆ లెటర్ యొక్క రిఫరెన్స్ ఎక్కడుంది, ఏ బుక్లో ఉంది? లెటర్స్ ఆఫ్ గాంధీ అన్నావు కదా, అది ఏ పుస్తకం, ఎవరు రాశారు? ఒక రిఫరెన్స్ చూపించరా అది. నేను 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను పిలవండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు, అడుక్కున్నాడు అని చెప్పినావు కదా, ఇది నిరూపించాల్సిన బాధ్యత నీదే రై, నీది, ఈ అంబేద్కరిస్టులందరిది కూడా. ఎందుకు అబద్ధాలు ఇవన్నీ? మీరు చరిత్ర జరిగిన సంఘటన ఏంది, మీరు చెప్తున్న సంఘటన ఏందిరా? ఏమన్నా బుర్రుందారా మీకేమన్నా? అసలు ఏం జరిగింది చరిత్రలో? ఇప్పుడు మీకు ఆధారాలతో సహా చూపిస్తాను మీకు. ఓకే.